హాయ్ ఫ్రెండ్స్, 17 ఏళ్ల నిరీక్షణ తరువాత 2025లో ఈ సాలా కప్ నమ్దే అనేది నిజమైంది. ఇప్పుడు 2026 సీజన్ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రజత్ పటిదార్ సేన మళ్ళీ కథనరంగంలోకి దూకుతోంది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లు ఎవరు? మన కింగ్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈసారి వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన కీలక ప్లేయర్ వెంకటేష్ అయ్యర్, 7 కోట్లతో దక్కించుకున్న ఆల్రౌండర్. ముందుగా టాప్ ఆర్డర్. విధ్వంసకర ఆరంభం. నంబర్ 1 విరాట్ కోహ్లీ. కోహ్లీ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2025లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాక ఇప్పుడు మరింత ఫ్రీగా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఇన్నింగ్స్ను బిల్డ్ చేయడం, ఆ తర్వాత యాక్సిలరేట్ చేయడం కోహ్లీ స్పెషాలిటీ. చిన్నస్వామి స్టేడియంలో అతని రికార్డులే ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తాయి. నంబర్ 2 ఫిలిప్ సాల్ట్, ద అగ్రెసర్. సాల్ట్ ఎంపికతో ఆర్సీబీకి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ దొరికాడు. మొదటి ఓవర్ నుండే అటాక్ చేయడం ఇతని స్పెషాలిటీ. కోహ్లీ ఒకవైపు నిలకడగా ఆడుతుంటే సాల్ట్ బౌలర్లను దెబ్బతీస్తాడు. నంబర్ 3 దేవదత్ పడిక్కల్, ద లోకల్ బాయ్. పడిక్కల్ మళ్ళీ తన సొంత జట్టులోకి రావడం శుభపరిణామం. 1 డౌన్ నంబర్ 3లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఇతను కీలక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా సిద్ధహస్తుడు. మిడిల్ ఆర్డర్ నమ్మదగ్గ పోరాట యోధులు. నంబర్ 4 రజత్ పటిదార్, ద అటాకర్. కెప్టెన్గా పటిదార్ బాధ్యత పెరిగింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల మీద అతను చేసే అటాక్ అద్భుతం. ఒత్తిడిలో కూడా కూల్గా ఉండి మ్యాచ్ను మలుపు తిప్పగలడు. 2026లో ఆర్సీబీ జట్టుకు వెన్నెముక ఇతనే. నంబర్ 5 జితేష్ శర్మ, ద పవర్ ఫినిషర్. ఫినిషర్ రోల్లో జితేష్ శర్మను తీసుకోవడం మాస్టర్ స్ట్రోక్. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుండి భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఇతని సొంతం. డెత్ ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంలో జితేష్ కీలక పాత్ర పోషిస్తాడు. నంబర్ 6 టిమ్ డేవిడ్, ద గ్లోత్. ప్రపంచంలోనే అత్యుత్తమ T20 ఫినిషర్లలో ఒకడు. భారీ సిక్సర్లు బాదడంలో ఇతని తర్వాత ఎవరైనా. లోయర్ ఆర్డర్లో టిమ్ డేవిడ్ ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చనే ధీమా జట్టుకు ఉంటుంది. ఆల్రౌండర్లు, ద బ్యాలెన్స్. నంబర్ 7 రొమారియో షెఫర్డ్, ద పవర్ హౌస్. షెఫర్డ్ ఒక జెన్యూన్ మ్యాచ్ విన్నర్. అటు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపిస్తూనే ఇటు మీడియం పేస్ బౌలింగ్తో వికెట్లు తీయగలడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ డెప్త్ పెంచడానికి ఇతను చాలా ముఖ్యం. నంబర్ 8 కృణాల్ పాండ్యా, ద టెక్నికల్ స్పిన్నర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా కృణాల్ వేసే డాట్ బాల్స్ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతాయి. అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆప్షన్ ఇవ్వడం జట్టుకు ప్లస్ పాయింట్. ఇతని అనుభవం టీంకి చాలా ఉపయోగపడుతుంది. బౌలింగ్ అటాక్, స్వింగ్ అండ్ పేస్. నంబర్ 9 భువనేశ్వర్ కుమార్, ద స్వింగ్ కింగ్. కొత్త బంతితో వికెట్లు తీయడంలో భువీని మించిన వారు లేరు. ఎకానమీ రేట్ను కంట్రోల్ చేయడంలో భువీ దిట్ట. పవర్ ప్లేలో మరియు డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఇతని అనుభవం ఆర్సీబీ బౌలింగ్ను స్ట్రాంగ్ చేస్తుంది. నంబర్ 10 జోష్ హేజల్వుడ్, ద ప్రొఫెషన్. లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయడంలో హేజల్వుడ్ కింగ్. బ్యాటర్లకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కట్టడి చేస్తాడు. విదేశీ పేసర్ల కోటాలో ఇతను ఉండడం బౌలింగ్ అటాక్కు ఒక షార్ప్నెస్ తెస్తుంది. నంబర్ 11 ఎస్ దయాల్, ద డెత్ ఓవర్ స్పెషలిస్ట్. గత సీజన్లో అద్భుతంగా రాణించిన ఎస్ దయాల్పై మేనేజ్మెంట్ మళ్ళీ నమ్మకం ఉంచింది. ఎడమ చేతి వాటం పేసర్ కావడం వల్ల బ్యాటర్లకు యాంగిల్ దొరకడం కష్టమవుతుంది. డెత్ ఓవర్లలో ఇతని వైవిధ్యమైన బంతులు కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ. మిస్టరీ స్పిన్నర్గా శ్రేయస్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లో అయినప్పుడు శ్రేయస్ శర్మ వికెట్లు తీయడంలో కీలకమవుతాడు. మొత్తానికి ఈసారి కూడా ఆర్సీబీ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ 11 మందిలో ఎవరైనా మారాలా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.